బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు మళ్లీ స్పీడప్ అయింది. లిక్కర్ కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి మళ్లీ నోటీసులు జారీ అయ్యాయి. దీంతో ఇవాళ సిట్ అధికారులు ఎదుట విజయసాయిరెడ్డి హాజరవుతారు. ఉదయం 10 గంటలకే విచారణకు రావాలంటూ సిట్ నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటికే విజయసాయిని 2 సార్లు సిట్ అధికారులు ప్రశ్నించారు. అయితే లిక్కర్ కేసులో A5గా ఉన్నారు విజయసాయిరెడ్డి. నిధుల మళ్లింపులో కీలక పాత్ర ఉన్నట్టుగా సిట్ అనుమానం వ్యక్తం చేస్తోంది. అయితే తాను కేవలం విజిల్ బ్లోయర్ని మాత్రమే అని విజయసాయిరెడ్డి చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, విజయసాయిరెడ్డి మరోసారి విచారణకు వెళ్లబోతున్నారు. ఇవాళ ఆయన గతంలో చాలాసార్లు విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరై ఆ తర్వాత బయటకు వచ్చి విలేకరులతో మాట్లాడుతూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. సో ఇవాళ కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఏమైనా కనిపిస్తోందా? ఎన్ని గంటలకు ఆయన విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది? థ్యాంక్ యూ. ఈ రోజు 10 గంటలకు విచారణ రావాలని సిబిఐ కోర్టు కూడా సమన్లు జారీ చేయడం కూడా జరిగింది. అయితే నిన్న రజిత్ భార్గవ్ను కూడా విచారించినప్పుడు కూడా రజిత్ భార్గవ్ ఇందులో నాకేమీ లేదు, ఓన్లీ నేను పాలసీ తయారు చేయొచ్చని చెప్పారు. ఇప్పటికే 3,500 కోట్లు నష్టం జరిగిందని చెప్పేసి కూడా ప్రత్యేక దర్యాప్తు బృందం కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం కూడా జరిగింది. దీంట్లో విజయసాయిరెడ్డి A5గా కూడా ఉన్నారు. గతంలో విజయసాయిరెడ్డి హాజరైనప్పుడు కూడా నేను ఏమి అంటే నిధుల సమీకరణ కానీ దీని మద్యం ద్వారా వచ్చే కుంభకోణం కానీ దీంట్లో ఈ మద్యం ద్వారా వచ్చిన ఏదైతే అనఫిషియల్ అమౌంట్లు ఉన్నాయో ఆ అమౌంట్లన్నీ కూడా రాజా కసిరెడ్డి వీళ్ళే ప్రధాన కీలక నిధులు అని చెప్పేసి మాత్రం విజయసాయిరెడ్డి చెప్పడం అప్పుడు సంచలనం కలిగించింది. ఇదే నేపథ్యంలోనే ఈ రోజు విజయసాయిరెడ్డి 10 గంటలకు కూడా హాజరు కానున్నారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించిన కొన్ని ఆస్తులను మాత్రం కోర్టు ద్వారా అటాచ్ చేయడం కూడా జరిగింది. ఈ అటాచ్ చేసిన నేపథ్యంలోనే అసలు ఎక్కడెక్కడ ఎవరెవరు ఆస్తులు ఏవే ఉన్నాయి అని చెప్పేసి కూడా ఇప్పుడు ప్రత్యేక సిట్ బృందం దర్యాప్తు చేస్తుంది. సిట్ బృందం దర్యాప్తు చేస్తున్న ఆధారంగా సిట్ బృందం ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఈ ఛార్జ్ షీట్ లో పేర్కొన్న ఆధారాలు ఛార్జ్ షీట్ లో పేర్కొన్నప్పుడు కూడా మనకి దీంట్లో కూడా మనకి ఎవిడెన్స్ యాక్ట్ కీలకంగా ఉంటుంది. ఈ ఎవిడెన్స్ యాక్ట్ అనుసరించి ఈ ఎవిడెన్స్ యాక్ట్ ఆధారంగా కూడా ఎవరెవరైతే దీంట్లో ఉన్నారంటే మనం ప్యాటర్న్ ఆఫ్ విట్నెస్లు, ప్యాటర్న్ ఆఫ్ ఎలిజిబుల్స్ అని చెప్పేసి అంటుంటాం కోర్టు భాషలో. దీంట్లోనే ఎవరెవరి ద్వారా ఈ ముడుపులు వెళ్ళి ఎవరెవరి ద్వారా కూడా ఈ సంభాషణ జరిగింది, దీని ద్వారా ప్రధానంగా ఎలా జరిగింది అన్నదానిపైన ప్రధానంగా సిట్ బృందం దృష్టి కేంద్రీకరించింది. ఇందులో భాగంగానే 3,500 కోట్ల రూపాయలు భారీగా మళ్ళినాయి. కొన్ని ఎలక్షన్స్ ఖర్చు పెట్టారు, కొన్ని అయితే ఇతర దేశాలకు కూడా నగదు రూపంలోనే పంపించారని చెప్పేసి కూడా ప్రధానమైన ఆరోపణ ఉంది. ఈ నేపథ్యంలోనే మరొకసారి విజయసాయిరెడ్డి ఈ రోజు కోర్టుకు హాజరు కానున్నారు. కానీ విజయసాయిరెడ్డి మనసులో మాట బయటపెట్టే పరిస్థితులు ఈ రోజు కనిపిస్తున్నాయి. తొలి రోజు నుంచి కూడా విజయసాయిరెడ్డికి అంతా తెలిసినప్పటికీ విజయసాయిరెడ్డి ఒక ఆడిటర్ గా ఉన్నారు. ఈ ఆడిటర్కే ప్రధానంగా నిధులు ఎలా మళ్లించాలి, ఈ ప్రభుత్వం దృష్టికి రాకుండా కూడా ఎలా మేనేజ్ చేసుకోవాలని విజయసాయిరెడ్డికి పూర్తిగా తెలిసే ఉంటుందని చెప్పేసి మాత్రం సిట్ బృందం భావిస్తుంది. ఈ సిట్ బృందం నుంచి తప్పించుకునేందుకే ఈ రోజున విజయసాయిరెడ్డి మరలా ఏ విధంగా అయితే చెప్తారో అనేది కొంత ఆసక్తికరంగా మారింది. అయితే ప్రధానంగా సిట్ బృందం అభిప్రాయపడుతున్న దాన్ని బట్టి దీంట్లో తాను అప్రూవల్ గా మారిపోయానని చెప్పేసి అంటున్నాడు. కానీ తెలిసి తప్పు చేసినా తెలియక తప్పు చేసినప్పుడు కూడా దీంట్లో విజయసాయిరెడ్డిని ప్రస్తుతం విట్నెస్ గా వేసుకున్న రేపు దర్యాప్తులో భాగంగా అతను చెప్పేది నిజమైతేనే దీంట్లో విజయసాయిరెడ్డి అప్రూవల్ గా ఉంటారు, లేకపోతే కూడా విజయసాయిరెడ్డిని కూడా దీంట్లో నిందితుడిగా మార్చే అవకాశం ఉంటుంది. ఈ రోజున ఒకసారి తీసుకుని విజయసాయిరెడ్డి నుంచి కూడా 164 స్టేట్మెంట్ అంటే ప్రత్యక్షంగా హాజరయ్యి అతను ఏదైతే స్టేట్మెంట్ చెప్తాడో ఆ స్టేట్మెంట్ కూడా కీలకంగా పరిగణలోకి తీసుకున్నారు. గతంలో విజయసాయిరెడ్డి హాజరైనప్పుడు జరిగిన స్టేట్మెంట్ కి ప్రస్తుతం ఇప్పుడు చెప్తున్న స్టేట్మెంట్ కూడా ఏమైనా వ్యత్యాసాలు ఉంటాయని చెప్పేసి కూడా కోర్టు ధృవీకరించుకోనుంది. అంటే గతంలో కేసు దర్యాప్తు రాకముందుల కొన్ని చెప్పిన నిజాలు, కొన్ని చెప్పిన సాక్ష్యాలు కూడా ఇప్పుడు ప్రస్తుతం విజయసాయిరెడ్డి చెప్పేదాంతో సరిపోల్చుకోగలుగుతాయా లేదా అని కూడా ఆ కీలక పరిణామం చోటు చేసుకుంది. అయితే సిట్ బృందం వేగం పెంచిన అనంతరం కూడా కొన్ని కీలకమైన పరిణామాలు అంటే ఎక్కడ వీళ్ళు ఈ మద్యం ముడుపుల్ని తీసుకున్న తర్వాత ఎక్కడెక్కడ వీళ్ళు ఆస్తులు కొన్నారు, ఈ ఆస్తులు కొనడంలో కూడా విజయసాయిరెడ్డి కీలక పాత్ర ఉందని చెప్పేసి కూడా ప్రస్తుతం ఈ సిట్ బృందం భావిస్తోంది. ఏదైనా అంటే సిట్ బృందం వచ్చిన సమాచారాన్ని మరలా కోర్టు ద్వారా క్రోడీకరించుకుని కోర్టు ఎదుట అంటే మేజిస్ట్రేట్ గారి ముందుగా హాజరుపరిచి మరలా స్టేట్మెంట్ తీసుకునేందుకే సిట్ బృందం ప్రస్తుతం విజయసాయిరెడ్డికి సమ్మన్ జారీ చేయడం కూడా జరిగింది. అయితే ఈ రోజున 10 గంటలకు కూడా విజయసాయిరెడ్డి హాజరు కానున్నారు. అంటే ఈ మొత్తం ఈ వ్యవహారంలో ఈ ముడుపుల వ్యవహారంలో కూడా ప్రతిదీ కూడా ఈ అందరికీ తెలిసే జరిగింది, తెలియకుండా జరగలేదని చెప్పేసి ఈ సిట్ బృందం అభిప్రాయపడుతుంది. 3,500 కోట్లు అంటే ఇంత సొమ్మును సమీకరించాలంటే కూడా
ఓకే, థ్యాంక్ యూ వాసు. మరో బ్రేకింగ్ లో చూస్తున్నాం. మల్కాజ్గిరి కోర్టులో హెచ్సీఏ కేసు నిందితులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. 5 నిందితులు హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, ట్రెజరర్ శ్రీనివాసరావు, సీఈఓ సునీల్, రాజేంద్ర యాదవ్, కవిత బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. మరోవైపు హెచ్సీఏ కేసులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు సిఐడి అధికారులు. 14 రోజులు రిమాండ్లో ఉన్న 5 సిఐడి కస్టడీకి కోరింది. 10 రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ మల్కాజ్గిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ, బెయిల్ పిటిషన్లపై వచ్చే ఎల్లుండి కోర్టు విచారించనుందని తెలుస్తోంది. మల్కాజ్గిరి కోర్టులో హెచ్సీఏ కేసు నిందితులు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. 5 నిందితులు హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, ట్రెజరర్ శ్రీనివాసరావు, సీఈఓ సునీల్, రాజేంద్ర యాదవ్, కవిత బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. మరోవైపు హెచ్సీఏ కేసులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు సిఐడి అధికారులు. 14 రోజులు రిమాండ్లో ఉన్న 5 సిఐడి కస్టడీ కోరింది. 10 రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ మల్కాజ్గిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ, బెయిల్ పిటిషన్లపై వచ్చే ఎల్లుండి కోర్టు విచారించనుందని తెలుస్తోంది. మరో బ్రేకింగ్. తెలంగాణలో పేదలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల జారీకి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 14న తుంగతుర్తిలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 2.4 లక్షల కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు. కొత్తగా జారీ చేసిన రేషన్ కార్డులతో కలిపి రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య 94,72,422కు చేరుకుంది. మొత్తంగా చూస్తే 3,14,00,000 మందికి లబ్ధి చేకూరనుంది. అయితే గతంలో ప్రకటించినట్లు స్మార్ట్ కార్డులు అందజేస్తారా లేక నార్మల్ కార్డులు అందజేస్తారా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. హైదరాబాద్కు సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ గవాయ్ చేరుకున్నారు. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో జరగనున్న రాజ్యాంగ రూపకల్పనలో అంబేద్కర్ అనేటువంటి అంశంపై సీజేఐ గవాయ్ ప్రసంగించనున్నారు. ఈ సమావేశంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరసింహ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయపాల్ పాల్గొంటారు. అటు నల్సార్ వర్సిటీ స్నాతకోత్సవంలో కూడా సీజేఐ పాల్గొంటారు. న్యాయ విద్యార్థులకు సీజేఐ పట్టాలు అందజేయనున్నారు. సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ గవాయ్ హైదరాబాద్ చేరుకున్నారు. ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ ఉస్మానియా వర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో జరగనున్న రాజ్యాంగ రూపకల్పనలో అంబేద్కర్ అనేటువంటి అంశంపై సీజేఐ బిఆర్ గవాయ్ ప్రసంగించనున్నారు. ఈ సమావేశంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరసింహ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయపాల్ పాల్గొంటారు. అటు నల్సార్ వర్సిటీ స్నాతకోత్సవంలో కూడా సీజేఐ పాల్గొంటారు. న్యాయ విద్యార్థులకు సీజేఐ పట్టాలు అందజేయనున్నారు. ప్రకాశం జిల్లా కొండెపిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు రోజా, ఆదిమూలపు సురేష్, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, జిల్లా ఇతర నేతలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలుపరచడంలో
కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలను కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రజల సమస్యల కోసం పోరాడుతున్న ఏకైక నాయకుడు జగన్ అని, జగన్కు వస్తున్న ప్రజాదరణ చూసి కూటమి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. భయపడితేనో బాధపడితేనో మనం రాజకీయాలు మనం ఓడిపోయినాం ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైనాం. కానీ ఈ సంవత్సరం రోజుల్లో ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు విశ్రాంతి తీసుకోలే. సంవత్సరం రోజుల్లో ప్రతి నిమిషం ప్రజల తరపున పోరాటమే ఉన్నారు. ఒక జగన్మోహన్ రెడ్డి అనే మాట మాత్రమే ఉంది. ఎందుకంటే ఇందాకనే పెద్దలందరూ కూడా సూపర్ 6 గురించి చెప్పినారు. చంద్రబాబు నాయుడు 3 మాటలు మాట్లాడితే 2 అబద్ధాలు 1 సుల్లా. చంద్రబాబు నాయుడు 3 మాటలు మాట్లాడితే ఎందుకంటే కదా నాకు చంద్రబాబు నాయుడు గారు చూసే ఒక కథ సార్. ఏంటి నా కథ అంటే గొర్రెపిల్ల కథ. కాబట్టి నిన్ననే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అందరూ కూర్చున్నారంట చంద్రబాబు నాయుడుతో. సార్ నువ్వేమో సుపరిపాలనకు తెలియదంటాను, మేము జనాల్లో పోతే అదే మాకు చివరేడు అవుతారు సార్. పథకం ఇవ్వకుండా మేము ఎదగొనాలా సార్ జనాల్లోకి అని అడిగినారంట. అడిగితే టీడీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు అందరూ కూర్చొని ఒక ఒప్పందానికి వచ్చినారు. ఏంటి నా ఒప్పందం అంటే సంవత్సరానికి ఒక పథకం ఇస్తారంట. ప్రవేశపెట్టింది సూపర్ 6 అంటే 5 ఏళ్లలో 6 పథకాలు. అబద్ధం చెప్పినప్పుడు దొరికిపోతాడు చంద్రబాబు నాయుడు. జగన్ సార్ మొన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంక్షేమాలని, అభివృద్ధి కార్యక్రమాలని, పరిపాలన అని చెప్పి వాటిపైనే కాన్సన్ట్రేట్ చేసుకుంటే టైం అంతా అయిపోయింది. కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి 2.0 మాత్రం కార్యకర్తగా మొదటి మీకందరికీ తెలియజెప్పడానికే ఈరోజు ఈవీఎంలతో అధికారంలోకి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం సంవత్సరం అవుతున్నా తాము ఇచ్చిన సూపర్ 6 కానీ మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పిన 143 కానీ ప్రజలకు ఇవ్వకుండా వాళ్ళని మోసం చేసిన సందర్భంగా రీకాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అంటూ ఈ రోజు కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో కూడా చేసుకుంటున్నాం. కానీ కూటమి ప్రభుత్వంలో ఈ రోజు వారి మేనిఫెస్టో వాళ్ళే మర్చిపోయి ఈ కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేశామని వాళ్ళు కూడా కాపీ క్యాట్ లాగా తొలి అడుగు తప్పటడుగులు వేసుకుంటూ ఈ రోజు కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం మీ అందరూ కూడా చూశారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన వాళ్ళ యూనిఫామ్ వేసుకొని మన వాళ్ళని ఎక్కడ మీటింగ్లు పెట్టినా ఏ విధంగా ఓవర్ యాక్షన్ చేస్తున్నారో మీరు అందరూ చూస్తున్నారు. ప్రజల్ని ఓట్ల వరకు ఎలా మోసం చేయాలి, ఆ ఓట్లు వేసుకున్న తర్వాత ఎలా మోసం చేయాలి అనేది చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారు. 3 కోట్ల బొమ్మలు ఉన్నాయి చూసారా? ఈ కోటి బొమ్మలు చూసినప్పుడు నాకు కూటమిలో ఉన్న 3 నాయకులు గుర్తొస్తారు. ఈ రాష్ట్రంలో అరాచకాలు జరుగుతున్నా, ఈ రాష్ట్రంలో అన్యాయం జరుగుతున్నా, ఈ రాష్ట్రంలో ప్రజలు అల్లల్లాడిపోతున్నా కళ్ళు కల్పించినట్టు చంద్రబాబు నాయుడు కళ్ళు మూసుకొని ఉంటాడు. ఈ రోజు చంద్రబాబు నాయుడు పేరు మార్చుకోవడం మాత్రమే గేమ్ చేంజర్ లాగా నేమ్ చేంజర్ అనే కార్యక్రమాన్ని పెడుతూ జగనన్న అమ్మఒడి ఇస్తే తల్లికి వందనాలు పేరు మారుస్తాడు తప్ప జగనన్న ఇచ్చిన 85 లక్షల మంది తల్లులు కూడా ఇది ఇవ్వలేదు.